హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మా ఊర్లో జాతర ఉంది. మేము జాతరకి వెళ్ళలేదు కానీ బొమ్మలు అయితే తెచ్చేసుకున్నాం. బొమ్మలను చూసి మా బుడ్డోడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూపిస్తాను. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో కదా. హ్యాపీనెస్ చూసి జాతర మొత్తం కొనేయాలనిపిస్తుంది కానీ అంత బడ్జెట్ అయితే లేదుగా, అందుకే కొన్ని కొన్నాను. సారీ కొనలేదు, తెప్పించాను. బొమ్మలు అయితే నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేశాను, కొన్ని అయితే జాతర నుంచి తెప్పించాను. అదేంటో మరి జాతర ముందు రోజే ఆన్లైన్ ఆర్డర్ కూడా వచ్చేసాయి. అన్ని బొమ్మలు జాతరలో కొన్నట్టే అయిపోయాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ బాతులు 3 వచ్చాయి. నేను అనుకున్నాను చాలా బాతులు వస్తాయని, కానీ 3 మాత్రమే వచ్చాయి. వాటిని ఒకసారి పెడితే చాలు వాటంతట అవే మూవ్ అయిపోతున్నాయి. చిన్ని బాతులు చిన్నగా స్టెప్ అలా ఎక్కేసి పైకి వెళ్ళిపోతున్నాయి. ఎంత మంచిగా అనిపిస్తుందో చూడడానికి. బుడ్డోడి సంగతి ఏంటో గానీ నాకే చూడముచ్చటగా ఉంది వాటిని చూస్తుంటే. రన్నింగ్ రేస్ పెట్టేసినట్టు అవి ఒకటే ఉరుకులాడుతున్నాయి. బుడ్డోడు పుట్టినప్పటి నుంచి మా బుడ్డోడు కోసం తెచ్చిన బొమ్మలతో మా బుడ్డోడు ఆడుకోవడం ఏంటో గానీ దానికన్నా ఎక్కువ నేనే ఆడేసుకుంటున్నా. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చాలా ఒంటరితనంగా ఫీల్ అయ్యాను. మా బుడ్డోడు పుట్టగా అసలు ఆ ఒంటరితనం అనే ఆలోచన కూడా నా దగ్గర లేదు. ఇంకా రోజు అసలు ఎంత తొందరగా గడిచిపోతున్నాయో. చూస్తూనే మా బుడ్డోడికి 3 నెలలు వచ్చేసాయి. ఇంకా మా బుడ్డోడికి చూపించినప్పుడు ఫస్ట్ ఏంట్రా ఇది ఇలా ఉంది, ఏదో సౌండ్ వస్తుందిగా అన్నట్టు వింతగా చూసాడు. బొమ్మ నచ్చలేదేమో అనుకున్నా, కానీ నేను వీడియో తీస్తున్నాను కదా అది రివర్స్ లో పట్టుకున్నాను, అందుకే ఆ చిన్ని బాతులు కనిపిస్తలేదు. పెట్టాక నవ్వాడు. ఇంకా అప్పుడు అర్థమైంది అమ్మయ్య ఈ బొమ్మ అయితే నచ్చింది అని. బొమ్మ వచ్చేసి ఇదైతే బెలూన్, నేను జాతర నుంచి తెప్పించాను. దీన్నైతే మా అత్తయ్య తెచ్చింది. ఏదో ఇన్స్టాగ్రామ్ లో చూసాను, బాబు కాళ్ళకి పెడితే అలా పైన ఎగురుతున్నాయి. బెలూన్ అయితే ఎగరట్లేదు. దీన్ని నార్మల్ గా చేతితో పట్టుకొని అలా ప్రెస్ చేస్తే అది ఒక సౌండ్ ఇస్తుంది. సౌండ్ అయితే మా బుడ్డోడికి చాలా నచ్చేసింది, అందుకే సౌండ్ చేస్తున్నప్పుడల్లా క్యూట్ గా ఒక స్మైల్ ఇస్తున్నాడు. స్మైల్ తో అర్థమైపోయింది ఇది కూడా నచ్చేసింది. వాడు ఆ క్యూట్ స్మైల్ ఇస్తుంటే అలా కొద్దిసేపు ఆ బెలూన్ తోనే ఆడించాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బెలూన్స్, ఇవి కూడా మా అత్తయ్యనే తెచ్చింది జాతర నుంచి. ఇవి పగిలిపోతాయి కానీ కొద్ది రోజులైనా అలా ఆడుకుంటాడుగా అన్నట్టు కొనేసాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బుడ్డ టాయ్. ఈ టాయ్ని అయితే నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇదైతే మెల్లమెల్లగా ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్తో అలా మెల్లమెల్లగా నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డమురుకం. నేనైతే దీన్ని డమురుకం అంటాను, మీరేమంటారో నాకు తెలియదు కానీ దీన్ని అలా ఊపితే అది సౌండ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ టాయ్ వచ్చేసి దీన్ని కూడా ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేశాను. నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసిన 3 టాయ్స్కి కూడా ఆన్ ఆఫ్ బటన్ అనేది ఉంది. ఎవరికైనా మీకు కావాలనుకుంటే ఒకసారి మీషోకి వెళ్ళి చెక్ చేయండి. టాయ్స్ని కొనడం ఒక ఎత్తు అయితే దీనికి సెల్ కొనడం ఇంకో ఎత్తు అయిపోయింది. ఒక్కొక్క దానికి 3 సెల్ యూజ్ అవుతున్నాయి. టాయ్స్ రేట్ కన్నా వాటి సెల్ రేటే ఎక్కువగా పడేలా ఉంది నాకైతే. అన్నిటిలో నాకైతే నచ్చింది ఇది ఒక్కటే, చాలా క్యూట్ గా ఉంది. అసలు ఒకసారి ఆన్ చేస్తే చాలు అవి మూవ్ అవ్వకపోయినా ఒకరిని తన్నుకుంటూ ఒకళ్ళు వెళ్తున్నాయి. ఏజ్ కి అయితే ఇవన్నీ సరిపోతాయి, అందుకే నేను ఆలోచించి ఇవి తీసుకున్నాను. పిల్లలకు కూడా ఏవైనా టాయ్స్ తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి. మరి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చేయండి.